శ్రీనాథ కవి సార్వభౌమన్ శృంగార నైషధం రెండవ భాగం. నిన్నటి మొదటి భాగానికి సకలంకష అదే వేదం వెంకటరాయ శాస్త్రి గారి వ్యాఖ్యానం తీసుకున్నా కానీ అందులో తాత్పర్యాలు నాకు కనపడ, అందుకని దాన్ని వదిలేశాను. ఇవాళ శ్రీ కేతవరపు వెంకట శాస్త్రి గారి వ్యాఖ్యానం అర్ధ తాత్పర్యాలు బాగా ఉన్నాయి, అది మొదలు పెడుతున్నాం ఇవాళ. నలుడికి స్వర్ణహంస కనపడ్డం, ఆయన చేత్తో పట్టుకోవడం, ఆ తర్వాత ఆ హంస అతనితో మాట్లాడటం, ఎందుకు నువ్వు మమ్మల్ని పట్టుకుంటావు, మా మాంసంలో ఏముంటుంది, వేటాడి జంతువులు తినాలి కానీ అని అంటాం. ఆయన కూడా మనసు మారి దాన్ని వదిలేయటం, ఆ వదిలేసినందుకు అది కృతజ్ఞతగా నీకు నేనేదో నీకు ఉపకారం చెయ్యాలి, ఇంత విశాలమైన బుద్ధి గలవాడివి నువ్వు, అందుకని నేను ఎంతోమంది రాకుమారుని కుమార్తెని చూశా, అందులో విదర్భ రాకుమారి భీముడి కుమార్తె అయిన దమయంతి ప్రపంచంలో చాలా గొప్ప అందగత్తె. అలాంటి దమయంతి నీకు తగిన వివాహానికి తగిన కన్య అని నాకు అనిపిస్తోంది అని ఆమె అందచందాలన్నీ కూడా చక్కగా చెప్పింది. సరే, బాగానే ఉందని దాన్ని వదిలిపెట్టాడు. తప్పకుండా వెళ్ళి నువ్వు రాయబారం నడుపు మా ఇద్దరికి అంటే, అది చాలా సంతోషపెట్టి బయలుదేరి, మగ హంసే అది, ఆడహంసగా కనుక మళ్ళా ఇక్కడికి వచ్చేసేసింది, విదర్భ రాజధానికి వచ్చేసింది, అంటే దమయంతి దగ్గర. అండద రాజుగాంచె లవణాంబుది వేష్టితమేదినీ వధూ కొండల మండనం బైన కుండిన నిజ కీర్తి కల్పితా ఖండల పట్టణ ప్రథమ ఖండమున కరధ కైశికేంద్ర చంద్రోతోర్దండ బలాభిగుప్తము ఉదగ్ర హిరణ్మయ ప్రదీప్తమున్. ఆ హంసాలా పోయిపోయి స్వర్గ పట్టణాన్ని నిరాకరించే అందం కలది భీమరాజు చేత పరిపాలింపబడింది. పొడవైన కనకమయ వప్రాలు అగర్తులు కంది భూదేవతకు కర్ణభూషణంలాగా ప్రకాశించేటువంటి కుండిన నగరాన్ని చూసి అప్పట్టణంబుల కలుగ ప్రాకారంబు వలనను నారసాలత గంభీర సలిల సంచారంబులగు పరిఖాకూపాంకురంబులను ప్రస్ఫుట కొటి కోప లవిగ్రహంబును గృహంబు వలనను శశిభిత్త విమల విత్తి సముచ్ఛేదంబులగు సౌదంబుల వలనను ఇంద్రనీలమణి ఛాయా కల్పితాకాల కాళికలగు చంద్రశాలికల వలనను తేలి విలోల బాలికా లికుచ గృ సృణ పంక కషాయితాంబ పూరంబులకు కసారంబు వలనను ఘన కటా కఠోర గర్ఘర ధ్వాన గోధూమ గరట్టలింబు అగు హట్టంబు వలనను అనిల చలచేలాంచల దండదాడనా విహితగేడి హయాలీ కాలన క్రియాదత్తానూరు విశ్రాంతులకు ప్రసాద వైజయంతుల వలనను నవవికచ వివిధ కుసుమ వాసనాపేటికలకు లీలోద్యాన వాటికల వలనను పటీర కర్పూర కస్తూరికా కుంకుమ సంకుమదహిమాంబు ప్రముఖ నిఖిల పరిమళ వస్తు విస్తార సౌరభోద్గార సముత్పమంబు అగు ఆవాస అనునాశన్నాపనంబులవెను హావభావ విలాస విభ్రమమైన భాజనంబులగు వనితాజనంబు వలను జవ విజిత మరుత్కు కురంగంబులగు తరంగంబుల వలను
అసమ సమర విజయ కారణంబులగు వారణంబు వలనను అభిరామంబయ్య కలహంసంబునకు కౌతకంబు ఆపాదించే. అనేకమైన అందచందాలతో నిలయమైన ఆ నగరం పరిక గుడివోలే తన చుట్టూ తిరిగియుండ పరుల కేరికి గ్రహణ గోచరము కాక విషధరాధీశ భాషిత విషమ భాష్య భక్తికయు పోలి నొప్పెన పట్టణంబు. పతంజలిచే రచింపబడిన మహాభాష్యస్థ కుండలి గ్రహంధం ఇతరులకు ఎవ్వరికీ గ్రహించడానికి శక్యం కాకుండా ఉన్నట్టు ఆ కుండినపురం భయంకరమైన అగర్చ చేత చుట్టుకొనబడి శత్రులెవ్వరికీ చొరటానికి వీల్లేనట్లుగా ఉంది. ఉత్ప్రేక్ష నెల పొడుపుల నురనది నిర్మలతర తదగార కుట్టిమ స్రవదిందూపల తుందిలాపయగుచున్ తెలివెందు పతివ్రతౌచితే సంపత్తిన్. గంగానది చంద్రోదయ కాలంలో తన అభివృద్ధి చెందటం చూసి తాను ఆ కుండిన నగరంలో ఉన్న కట్టడపు నేలలలో ఉన్న చంద్రశాల శిలలు చంద్రోదయ కాలంలో కరగి స్రవించి తనలో కలయుతుండటం చేత వృద్ధి పొంది తన పాతివ్రత్యాన్ని తెలియచేస్తోంది. కృంకబారు సహస్రాంశు గోడలేక వెనుక జిక్కిన జరదంసు వితతివోలే పొలుసు అపరాహ్న వేళన పురమునందు భాసురాలేవ కాశ్మీర పణ్యవీడి. కుండిన నగరంలో సుగంధర ద్రవ్యాల చేత కుంకుమ చేత ప్రకాశిస్తున్న అంగడి వీధి సాయంకాలం అంటే బజార్ అస్తమించడానికి పరపబడిన సూర్యుణ్ణి కలుసుకోలేక తమకు ఆధారుడైన సూర్యుడు అస్తమించటం చేత నిరాధారాలై వెనకకు నిలిచిపోయి ఉన్న సంధ్యాకాల సూర్యకిరణ సమూహాలలా ప్రకాశిస్తోంది. ఉత్ప్రేక్ష వేదాభ్యాస విశేషపూత రసనా విభూత భూరిస్తవ సాది బ్రహ్మముఖౌగ విఘ్నితనవ స్వర్గక్రియా కేళిచే ఆదింగాధితనూజుచే సగము సేయం బడ్డమిన్నేరు శ్రాసాద ప్రసాదస్వద ప్రసాద స్వచ్ఛదుకూలకైవతవము సాలంగనుప్పున్ పురిన్. ఎల్లప్పుడు వేదాల పఠనం చేత పవిత్రాలైన ముఖాలు గల బ్రహ్మ విశ్వామిత్రులను తెంచి అతడు చేస్తున్న కొత్త స్వర్గ సృష్టిని మాన్పించాడు. అందువల్ల విశ్వామిత్రుడు సగం సృష్టి చేసి చాలించాడు. ఆ సగం చేయబడ్డ సృష్టిలో గంగానది మేడలపైనున్న తెల్లని పతాక వస్త్రాలని విషచేత ఆ కుండిన పురంలో ప్రకాశిస్తోంది. అమరు హాటగమయ కవాటములతోడ గురుతరంబైన అవ్వీటి కోట గవను కులిసధారకు దప్పి రెక్కలను తాను బయట గురువున్న పసిడి కొండయును బూలే. బంగారపు తలపులతో అది మాటలో ఎయిర్ లాగేస్తున్నట్టుంది. ఒకసారి వెంచిస్తారేమో చూద్దామని మాట్లాడే చెప్పి వస్తాను మధ్యాహ్నం. సరే సరే. ప్రకాశిస్తున్న కుండిన యొక్క దుర్గద్వారం ఆ పురంలో దాగి ఉండి దేవేంద్రుడి యొక్క వజ్రపాతాన్ని తప్పించటానికై అక్కడికి వచ్చి ఆ దుర్గంలో తగిన స్థలం చిక్కకపోవటం చేత పురానికి బయట వేచి ఉన్న రెక్కలు గల బంగారపు కొండలాగా అది ప్రకాశిస్తుంది. మహాసరగ్ధర
దమయంతి కేళిధాత్రీధర శిఖర హరిద్రత్న భాదర్భ సందోహ మజాండాఘాత భగ్నశ్చద భవ ముద మదతావాప్త లజ్జావన మత్వమునై ఉత్తానగామ గామర్చ సురభిదవాంతరస్థలమై లీలనత్యర్థము గోగ్రాస ప్రధాన వ్రత సుకృతము తోరంబుగా వీటికిచ్చున్. దమయంతీదేవి క్రీడా పర్వతంలో ఉన్న మరకత మాణిక్యాల యొక్క కాంతి అని దర్భ సమూహం పైకి వెళ్ళి బ్రహ్మాండ కర్పరానికి తగిలి మొకకు మొదలి వెనక్కకు మరలి బ్రహ్మాండాన్ని భేదింపలేకపోవటం వల్ల సిగ్గుచే అధోముఖమై ఆకాశంలో వెలికెలిగా నడుస్తున్న కామధేనువుకు ఆహారమై గోగ్రాసం అంటే గడ్డి ఇవ్వటానికి కలిగిన పుణ్యం ఆ కుండిన పూరలో ఉంది. ఇలాంటి విచిత్ర శోభావైభవంబులకు పట్టైన అప్పట్టణంబు కలయం కనుగొని పదంగ పుంగవుండు కన్యాంతఃపుర ప్రదేశంబుల ఒక్క శృంగారవనంబులో సఖీ మధ్యంబుల తారకా మధ్యంబుల సీతాంశు రేఖబోలె ఉన్న ఆ రాజపుత్రి వీక్షించి అభ్రమండలంబల నుండి విభ్రమ భ్రమణరయ వికీర్ణ స్వర్ణమయ వర్ణ శాపాళిక పాళి ఛాయాపటలంబు బిక్కున బిక్కుటిల్లా మెరంగు మెరసిన చందంబునను కొలవి తిప్పిన బోల్కి రమయంతి వదన చంద్రబింబు సేవింపంబూని పడిపూని వచ్చు పరివేశక చక్రంబు చాట్పడ వలయాకారంబున నవతరించుతూ ఆకుంచిత పక్షమూలంబులు నివేశ దేశాతద ధూత పక్షంబుగా ఆ క్షణంబుగా వ్రాలిన. అది అలాంటి అందమైనటువంటి పట్టణంలో పద్యానవరంలో అక్కడ అది వారి దుందువివాజ్య నిస్పనములతో తొలతూగెడు పక్షనాదమందంత అతర్కితోపవన మై వినబడ్డ విహారలీలలంచెంది పరాకునన్నెలకు చిత్తముడుద్దవిడిన్ కలంగగా ఇందుని భాష్యలప్పుడు సమీక్షణ చేసిరి రాజహంసమున్. భేరీధ్వనులతో సమానమైన ఆ హంసల రెక్కల చప్పుడు ఆకస్మికంగా వచ్చి వేణులకు పడగా చెవిలో పడ్డే. అంతవరకు ఆడుకుంటున్న స్త్రీలందరూ పరాకును ప్రవర్తించి చిత్తంలో భయం కలిగిన వాళ్ళై ఆ వస్తున్న రాజహంసాన్ని చూశారు. అమ్మత్తకాదులు తమ చిత్తంబులు విముక్తత తత్తద్విషయగ్రహణంబులై ఆ హంసంబునందు పరబ్రహ్మంబునందు సుంబోలే వర్తించుతున్ చూచుచుండే. విదర్భరాజు పట్టి దండంబలంబులను పుట్టిన కౌతూహలంబున అమ్మరాళంబు పట్టదలిచి వెయ్యన గది నేతించిన నజ్జాలపాదంబుల అజ్జాలపాదంబును అబ్బాలతలం పెరిగి ఎగిసియున్ తప్ప కృంకియు దాటుకొనియు తన మీద వాడు కేలుదోయి ఎప్పుడు తప్పించుకొని కాంచనపత్ర గ్రహణ లీలా వ్యవసాయం నిష్ఫలంపైన రాచూలిని చూచి చెడులు గలగలంచేదరిగి అగిరి నగిరి హస్త తల తాళ కోహలంబులను పురుగు పెదిరించిరి. దీన మీకు నేమి లాభంబయ్యనని సఖీయంబులకను కదలి పలుకుతూ మార్తాండు అనువర్తించు ఛాయాదేవియుం బోలే అత్వయజాక్షి మానస ఔకంబు వెనుకొని సరి అన్నారీ నివగంబులన్ మేలంపు మాటల కైబడి హంసగమన హంసాభిముఖి అయిన యాత్ర పెద్దలు నిషేధులుంతురు సుమీయముతు మందగదిన్ బిరుందన్ ఏతించరి నీడోద్భవంబును అచ్చేడియ మందగమన విలాసంబు పరిహాసంబులకి అనుకరించునను బోలే ముద్దడం చరించుతూ చేయిక
ఈకలు ముగుడించుకొని ఈరంబైన యొక్క లతాగేహంబునం దూరే అట్లు దూరిన నెలరు వెలరు వారి చెయ్యింది లేక నిషేధ జనిత రోష నిరుద్ధాశేష నిజ వయస్యయు అచ్ఛాఛాయ ఆత్మఛాయ ద్వితీయయు ప్రస్ఫేదాంభక్కణ విభూషితాంగయు నిశ్వాస వేగ కంపిత స్తన భారయు అయి ఓరకుండా అప్పుడయ్యండయంబు మనుష్య భాషం. తాను పట్టుకోవడానికి చెలికత్తల వల్ల కాల ఈమె కూడా వంగింది కుంటింది దేకింది, అయినప్పటికీ అదేమీ దొరకల. ఒక లతాది కొంచెం దగ్గరికి వెళ్ళిపోయింది. అప్పుడు అంటోంది, ఏది పక్షి అంటున్నాడు, కాంతా శైశవ చాపలంబునలతా కాంతార వీధిన్ పరిశ్రాంతింబుందెద వేళ బెలవే నను శక్యంబె పట్టంగ నీ వెంతేదవుగ నెగుదెంచి దిగదే ఏలమ్మ నీ బోటులంతంతం చిక్కి చెక్కకుండుదరే నీ వాక్షేపములు పల్కగ. చెలియా, నువ్వు బాల్య చాపల్యంచే ఇలాంటి దుర్గమ మార్గాల్లో ఎందుకు ఆయాసపడతావు? దమయంతి, వెర్రిదానవ, నన్ను పట్టుకోవడం నీ వల్ల అవుతుందా? నీ తరమా కాదు. నువ్వు చాలా దూరం మీ వాళ్ళని వదిలిపెట్టి వచ్చావు. ఇక నీ ప్రయత్నం మాను. నీ చెలికెత్తలందరూ వెనక్కు మళ్ళారు. ఎందుకు మళ్ళారు? నువ్వు కోపించినప్పుడు, నువ్వు ఎద్దేవా చేసినప్పుడు వాళ్ళు ఎట్లా వస్తారు నీ వెనక అన్న. ఆళియు బోలెనిప్పుడు వనాడి అమార్గమునంచరించు నిన్నో లలితాంగి కాదనుచున్నది మంద సమీరణంబునన్ కరాలు ప్రవాళ మంజరుడు కంబలకరంబుల విభ్రమంబుగా బాల రసాల పుష్ప రసపాయి వనప్రియ కంఠ హుంకృతిన్. ఈ అడవిలో నీ చెలికత్తెల వలనని లేత మావి పువ్వులలో ఉన్న రసాన్ని తాగి మదించిన కోకిల యొక్క కంఠధ్వని అనే కోప వచనం చేత గాలిచే కదలుతున్న చిగుళ్ళు అనే చేతులను తెప్పుతూ నువ్వు ఇలాంటి దుష్పథంలో సంచరింపకూడదు. అంటే త్వరరాని ప్రదేశంలోకి నువ్వు రాకూడదు అని. హంస ఎట్టి కార్యములైనా సంఘటింపదగిన సామర్థ్యము తనకు కలిగినట్టు ఈ పద్యంతో ఇప్పుడు చెప్పే పద్యంతో తాను ఏ పనైనా చెయ్యగలదు. నలిన సంభవు సాహినము అరువంబులు కులము సాములు మాకు కువలయాక్షి సదలేటి బంగారు జల రుహంబుల తోండ్లు భోజనంబులు మాకు పువ్వుబోడి సత్యలోకము దాక సకల లోకంబులు ఆటపట్టులు మాకు అబ్జవదన మధురాక్షరములైన మా మాటలు వినంగ అమృతాంధసులే యోగ్యులు అనుపమాంగి భారతీదేవి ముంజేతి పలుకు జిలుక సమద గజయాన సబ్రహ్మచారి మాకు వేద శాస్త్ర పురాణాది విద్యల తరుణి నీ ఆనా ఘంటాపదంబు మాకు. మాకు రాని విద్య లేదు, బ్రహ్మ యొక్క గుర్రాలు మాకు వంశకర్తలు. అంటే బ్రహ్మ వాహనమైన హంస మా వంశానికి మూల పురుషుడు అది. అలాగే బంగారు ఆకాశగంగలోని బంగారపు తామర తోళ్లను భోజనం చేస్తాము కనుక మా రెక్కలు అందుకనే బంగారు రంగుతో ఉన్నాయి. అలాగే సత్యలోకం దాకా మేము తిరగగలం. మాకు ఆటపట్లు తిరగడానికి ప్రదేశాలు అన్ని లోకాల్లో నిరాటంకంగా విహరించగలం మేము. అమృతాంధసులు అమృతమే అందంగా కలిగినటువంటి
యోగ్యులైన దేవతలు మా చెలికత్తెలు, వాళ్ళతో మేము ఆడుకుంటాం. భారతీదేవి సరస్వతి యొక్క ముంజేతిలో ఉండే పలికేటువంటి చిలక మాకు సబ్రహ్మచారి, మా కో-స్టూడెంట్ అనమాట. కనుక సరస్వతీదేవికి మిగుల ప్రియమైన దాన్ని నేను అని. వేదశాస్త్ర పురాణాలన్నీ మాకు ఘంటాపదం, రాజమార్గం అన్నీ మాకు విపరీతంగా వచ్చేసి ఒక్కనాడు విధాత వినోదార్థంబు వాక్యాలి వెడలి మరలి వచ్చినప్పుడు మా కులస్వాములైన అతని రథదంజంబు శ్రమంబులను డీలు పడియున్నం చూచి ఏను విమానదండంబు కంఠంబు ధరించి విరించి నేతం బాధితోషంగుంబోడి నేను తెరియగ్గి జాతిని మము బోండు పాశాదికంబులను పట్టుదురే గుణపాశంబులంగాక భూలోకంబులను రాజబృందారకులు కొందరు కలరు వారిలో చెలికారంబు వాటించి యుండదు విశేషించి దేశాధీశ్వరుడైన నరుండను మీద మిక్కుల పక్షపాతం కలుగు. కనుక మమ్మల్ని పట్టుకోవడం మీ వల్ల కాదమ్మాయి. మాకు ఈ లోకంలో చాలామంది స్నేహితులున్నారు రాజులు. అందులో ముఖ్యంగా నిషధరాజు నరుడు నాకు అత్యంత ప్రియమైనవాడు. నలమహారాజునందు దమయంతికి అనురాగం కలిగించడానికి ఇలా అంటోంది ఆ హంస. కనకశైలంబుడిగి ఆకాశ సింధు సలిలముల దోగి మిగుల చలనైన చారుహాటకమయగరు చామరముల రీతును అతనికి వైశాఖ వేళలందు నేను ఎంత అతనికి ఇస్తున్నంటే బంగారపు కొండ నుండి దిగి గంగా నదిలో స్నానాలు చేసి ఆ రెక్కలకు అంటుకున్నటువంటి చల్లదనంతో ఆ రెక్కలను వింజామరలుగా చేసి నలమహారాజుకు వేసవి కాలంలో నేను విసురుతుంటా అని చెప్పేది. రణకండూభర దుస్సహంబైన ఆ రాజన్యదేవేంద్రుడు దక్షిణ మహాగ్రమునంజరించిన మహాకీర్తి ప్రవాహంపు కారణ సంక్రాంత గుణానుషంగమున గుణానుషంగమునను ప్రస్ఫీత జింగత్త వారణ గండస్థల కుంభకూటములతో రాసున్ దివారాత్రముల్. మేమంటే ఏమిటనుకుంటున్నావు, నీకు తెలియట్లా. యుద్ధం చెయ్యటం వల్ల దురద చెందినటువంటి నలుడి బాహువుల జనించిన కారణం వల్ల సంక్రమించిన దురదను పొందిందని. ఆ దురదను పోగొట్టుకోవటానికి దిగంతాల వరకు వెళ్ళి అతని గజాలు చెక్కిళ్లతో కుంభస్థలాలతో రాస్తూ ఉంటాయి. అంటే అతను ఆక్రమించని ప్రదేశం లేదు. అతని మహాపరాక్రమంబు అభినతుంప అలవియే పద్మజునకైన అభ్యవదన శాత తద్బాణ ధరా భుజంగభుక్తి వైరి రాజవ్రజీయాసుమారుతంబు. దమయంతి నలమహారాజు యొక్క బాణ పంక్తులనేటువంటి పాముల ఆహారం శత్రువుల ప్రాణవాయువులే. కనుక పాములకి ఆహారం ఏంటి? గాలి. కనుక ఆ బాణపంక్తులనే సర్పాలకు శత్రువుల ప్రాణవాయువులే ఆహారం. అలా శత్రువులను సంహరిస్తున్న నలమహారాజు పరాక్రమం వర్ణించటం బ్రహ్మ వల్ల కూడా కాదు. విను కలి కూర్మిజిక్కి పృథివీ భవనంబునండి గంగనే యనువును లేక రంభయను అచ్చరలేమనలును వరింపబూనిన తన కోర్కి ఒక్క మెయ్యి నిండగ చేయుటకై భజించే తా కొనకొని వేల్పులందు నలకూబరు తత్శుభనామ వాసనన్. దమయంతి రంభ నలమహారాజు సద్గుణాలు విని అతని పెళ్ళాడాలి అనుకొని
కానీ ఆమె దేవతా స్త్రీ అవటంతో భూలోకానికి రావటానికి ఏ ఉపాయం దొరకల. అందుచేత చాలా విచారిస్తూ తన కోరికను ఏ విధంగా అయినా నెరవేర్చుకోవాలని ఆ నలమహారాజుతో సమానమైన పేరు గల నలకూబరుణ్ణి వరించి పెళ్ళాడింది. నల ఇద్దరికి కూబడు, వాడు నల రాజు, వీడు నలకూబరు. ఆ రాజు కడుం చనువు గలి వర్తింతు. మరి మా నలమహారాజు దగ్గర మాకు బాగా యాక్సెస్ ఎక్కువ అంటాం, చనువు ఎక్కువ. స్మర వాత్సాయన కూచి మారకుత శాస్త్ర గ్రంథ సందర్భం పరిశీలించిన వాడ దంపతులకు ఉత్పాదింతు సారస్యము ముడిపెన్ బొప్పగ మంద మంద గమనంబుల్ నేర్పు దున్మేదినీ స్వర శుద్ధాంత నితంబనీ జనులకు సంపూర్ణ చంద్రానన. వాత్సాయనుడు, కూచిమారుడు అనేవాళ్ళు రచించిన కామశాస్త్రాలన్నిటినీ చక్కగా బాగా నేను చదివేసి అభ్యసించేశా. భార్యాభర్తలకు సామరస్యం కలిగించటంలో మంచి ప్రతిభ, నేర్పు, చాకచక్యం ఉన్నవా కనుక రాజుల అంతఃపుర స్త్రీలకు మెందగమనానికి నేను నేర్పుతా. అంతఃపుర రాజకన్యలకు నేను నడక నేర్పుతా. భామినీ జనంబులకు భావ భవ భవ్య జ్ఞాన విశ్వాసము ముద్రా నిక్షేప భూమినై ఉండు. తిర్యజ్ఞాతి మాత్రంబుగా తలంపనేదో పక్షి జాతి అనుకోవద్దు. విరించి వదన కమల వినిర్గిత వివిధ శాస్త్ర వాసన పూర్ణకండుండనైన ఏను సామాన్యుడే. బ్రహ్మగారి ముఖం నుంచి వచ్చే వేదాలన్నీ విన్నవాణ్ణి కనుక నాకు రాందేమీ లేదు. నన్ను సామాన్యుడిని అనుకోబోకు. ఈ శరీరంబు పరోపకార్థమే కదా. పద్మాసను శిల్పయాసంబును లక్ష్మీనారాయణుల జడల గౌరీ వృషభాంకుల పట్టుడం బోలే పరస్పర యోగ్య సమాగంబులను పాల్పడుం కాక. వేలాతి క్రాంత కాంత గుణాబ్ధివేణివగు నీవు నలుని పాణి పల్లవం గ్రహింపన్ అర్హురాలవు. కోమలింబగు మల్లికా ముకుళ దామంబు కర్కజంబగు కుశసూత్రంబులను కట్ట పాత్రంబు కాని తెరంగున నిషధరాజు దక్క వేరొండు నిన్ను వరింప పాత్రుడు కాడు. మరియు ఇంకొక విషయం, నీ అందచందానికి తగినవాడు నలమహారాజు, వాడు కాక ఇంకొకడెవడు నీకు పనికిరాడు. ఇంకొక విషయం ఏమిటంటే అంటోంది, అడిగిది నొక్కనాడు కమలాసను తేరికి అరువంబలై నడుచుతు ఉర్విలో నిషధ ఘోష నిషధనాధునికెవ్వటయో యొక్కో భార్య అయ్యెడునని చక్రఘోషమున ఇంచుక కాని అంత ఏర్పడ వినగాని నీవనుతు పలికిన చందము దోచమాని. ఒకసారి అమ్మాయి, నేను మీ ఇద్దరి సమాగమాన్ని బ్రహ్మకు కూడా ఇష్టమైనట్లుగా నాకు అనిపించి, మన పూర్వకాలంలో ఒకరోజు నేను బ్రహ్మ రథాన్ని లాగుతూ బ్రహ్మదేవుడితో ఒక ప్రశ్న అడిగా. స్వామి, భూమిలో నలమహారాజుకు భార్య ఎవరిని మీరు నిర్ణయించారు, అంటే ఫిక్స్ చేశారు? అతడు ఇచ్చు ప్రత్యుత్తరం చక్రాల చప్పుడులో నాకు పూర్తిగా స్పష్టంగా వినలేదు, కానీ నువ్వే దమయంతే అన్నట్టుగా నాకు తెలియవచ్చు. అందుచేత మీ దాంపత్యం బ్రహ్మకు కూడా చాలా ఇష్టమని నాకు అర్థమైంది. నిర్ణయమానృపాలునకు నీకును సంగతి ఎల్లి నేటిలో దుర్ణము సేయగా గలడు తోయజసూతి. తదన్యథా వృధా దుర్నయ వృత్తికి మనసు దూర్చన ఏని జగజ్జనాపవా
జగజ్జనాపవాదార్ణవముత్తరించుట ఆతనికెయ్యది తెప్ప చెప్పుమా అంటున్నా. అమ్మాయి దమయంతి నీకు నలుడికి ఇద్దరికి బ్రహ్మ ఇవాళో రేపో, ఎల్లియో అంటే రేపో ఇవాళో సంఘటన చెయ్యగలడు మీ ఇద్దరికి పెళ్ళి. అలా నిన్ను నలుడితో కూర్చకుండా మరొకరితో కూర్చడానికి ప్రయత్నిస్తే లోకులంతా బ్రహ్మను తప్పక నిందిస్తారు. అలాంటి నిందా సముద్రంలో బ్రహ్మ ఎలా దాటగలడమై? కనుక బ్రహ్మ నిన్ను నరుడితో కాక ఇంకెవరితో కూడా కలపడు, మీ ఇద్దరికే పెళ్లి చేస్తాం అనిన విని ముహూర్తమాత్రంబు చింతించి ఆ ఇంటి శకుంతవల్లభుడకిట్లయి. శకుంతి అంటే పక్షి. అప్పుడు శకుంతవల్లభుడైనటువంటి పక్షి రాజుతో దమయంతి ఇలా అంటుంది. బాల్యమున చేసి ఏను చాపలము భూని నిన్ను ఆయాస వెత్తిటి నిగ్రహమున తప్పు చేసిది లోగమ్ము దయతలిర్ప బ్రహ్మవాహన కులముఖ్య పక్షిరాజ. ఏమయ్యా నువ్వు బ్రహ్మగారి వాహనము నాకు తెలియక బాల్య చాపల్యం చేత నిన్ను పట్టుకోవడానికి వచ్చి పట్టుకున్న ప్రయత్నం చేసి నా ప్రయత్నంతో నన్ను ఆయాసపెట్టా, పరిగెత్తించా, తను క్షమించు, తప్పు చేశాను. దర్శనంబు నీ తను విలాసం వెప్పుడు నీ మనం వచ్చంత నిర్మలంబు మధురాక్షములు నీ మహిత భాషణములు కీర్తనీయంబు నీ వర్తనంబు ప్రౌఢియుక్తంబు నీ ప్రతిభా విశేషంబు కమనీయతరముని కలికితనముంబు రాఘనీయంబుని సౌహార్ద గరిమంబు ప్రార్థనీయంబుని ప్రాభవంబు మత్స్యమూర్తి అయిన మధుకైట భారి ఆరాతి భాతి నీవు భువన పావనుడవు నిండు నెలయుబోడి నేత్రోత్సవంబవై ఉన్నవాడవు ఇట్టి ఉప్పు కలదే. దమయంతి పక్షిరాజును పొగి నా మనోరంధంబు కంఠపదంబులను వర్తిస్తోంది. దుర్లభ జన అనురాగంబును సమ ప్రాధాన్యంబునధిష్ఠించి ఉన్నది. అందని మ్రాల పళ్ళకు అరులు చాజదల్చాను. రాజున్ పాణిగ్రహణంబున వశీకరింప కోరుకుంటున్నా. బాల్య చాపనమ్మున బేలడై ఉన్న దానని సాభిప్రాయంగా పలికిందామె. రమణి మందాక్షరంబుగాగ పరిమితోక్తున నిభంగితలు పలుకురలుగా సంశయాడు వై హంసతంబు హృదయమునను ఇయ చింతించు చిత్తులనియే చింతించుతూ ఇత్తులనియే. దమయంతి సిగ్గుతో తన అభిప్రాయాన్ని వెలువరింపలేక మితవాక్యాలతో సూచించగా రాజహంస విని మనస్సులో ఆలోచించుకుంటూ ఇలా: ఓ రాజవదన, రాజు పాణిగ్రహంబు దృష్టాంతీకరించి పలికిన నీ సుభాషితంబునకు అర్థమయ్యది. అంతిమ వర్ణంబునకు వేదవర్ణంబున పోలే అయ్యర్థంబు నా వీణుడు ప్రవేశింప అర్హంబు కాదే. తిర్యజ్ఞాతినై ఉండి మా ఏలిక నాళీరభసంబునన్ నేను జన్మించినది ఆదిగా ఎన్నండును మృషాభాషణంబులు పలక అబద్ధాల సత్యంబే పలుకుతున్నా. పలికిన ప్రయోజనము సాధిస్తా. ఏదైనా అంటే అది నెరవేరేటట్టు అయిపోతుంది. లోకాలోక పర్యంతికం పైన
అతడు పాణిగ్రహణార్హుండు విను నీకు అతని కోర్పగ నేర్తును అతివ ఏను పిన్న పాపవు నీవు పితృపరాధీనవు కార్యనిర్ణయ శక్తి కలదే నీకు నావల నిషధరాజ అఖిల లోకేశ్వరుండు ఈవల పరమేష్టి హితుడ నేను సందేహ డొలాధిశాయి అయిన ప్రసంగము ఇప్పట్టుందు నేనొనప్పునేనెత్తొనత్తు మొదల సంఘటించిన బుంది పిదపనున్న కార్య మఘటించనేని ఈ ఘనత తప్పి ప్రాణమై నన్ను రమ్ము పొమ్మను రూపాలు నిద్ర తలవంచి కొనియుండ ఎట్లు నేర్తూ అన్నారు. కనుక నరుడి వద్దకు నేను ఏ విధంగా గౌరవంగా వెళ్ళను. మాకు అక్కడ యాక్సెస్ ఎక్కువ, నాకు అక్కడ కూడా ఎక్కువ, ఎక్కడ విధాత దగ్గర కూడా. కనుక మీ ఇద్దరినీ కూర్చి మీ ఇద్దరినీ ఒకళ్ళ చెయ్యటమే నా ఉద్దేశం. ఇప్పటికి నీ తలంపు తెరగిత్తెద పోయిట మీద నెప్పుడే చొప్పున నుండునో నిజము శుద్ధి ఎరుంగముగాని ఉగ్మలి చెప్పెడిదేమి బాలికల చిత్తములు అంబు తరంగలోలము తప్పునో తాకునో కుసుమధన్వుని ఏటుడు దైవకము. అమ్మాయి, నీ మనస్సులో ఏముందో గట్టిగా చెప్పలా ఇంతవరకు. నాకు కోరికలు ఎలా ఉన్నాయి, నీవు పైకి ఎలా కనపడుతుందో లోపల మనస్థితి ఏమిటో తెలియదు. పిల్లల చిత్తాలు కెరటాల్లాగా చెలిస్తాయి. అలా చెలిస్తున్న చిత్తంలో పుట్టిన కోరిక స్థిరంగా ఉంటుందో ఉండదో ఎవరికీ తెలియదు. కనుక ఈ పలికిన వాక్యాల బట్టి నువ్వు ఏం చెబుతావో దాన్ని బట్టి కార్యరంగంలోకి నేను దిగుతా. ఆ తర్వాత ఇంకా అటు ఇటు చూసే పని. శంకాకళంకితం పైన ఇవ్విధంబులం భ్రామాణికొండనయ్యేను వర్తింపనంగీకరింపం కాని వేరొక్క కార్యములను నన్ను నియోగింపు దుర్ఘటం పైనది సంఘటించదనని పలికిన ఆ పతత్రి పుంగవునకు దత్రి పురూహూత పుత్రి ఇస్తాడు. కనుక నీకు అనుమానం ఏదో ఉన్నట్టు నాకేమో డోలాయమానంగా కనపడుతోంది. నీ గట్టిగా చెప్తే నేనేదో ఆలోచిస్తా, లేకపోతే ఇంకో పని చెప్పు చేస్తాను. నీకు ఏ కాం కావాలంటే ఆ పని చేస్తాను. నిషధ పాపాలు నొల్లకే నృపతి నొరుని అభిలషించితవేని హంసాగ్రగణ్య అభిలషించితి నేని హంసాగ్రగణ్య ఆ యామవతి చంద్రునొల్ల అన్యునొకని అభిలషింపంగా ఓంకారమాచరి. ఎలా ఉందంటే, నిషధరాజైన నరుణ్ణి నేను కాదని ఇంకోణ్ణి చేసుకుంటే రాత్రి చంద్రుణ్ణి వదిలిపెట్టి మరొకరిని వరించినట్లుగా ఉంటుంది. నేను నరుడి చెబితే మరొకరిని చేపడతాను, పట్టడం అనేది అలాంటిది. కనుక నేను ఆ పని నరుడివే నేను పెళ్లి చేసుకుంటా. అభ్యునీమానస అనురాగాభివృద్ధి అర్క సంపర్కమున దక్క అగునే వంట నరుని దక్కంగా వరుణిని తలతు నెట్లు విడువు సందేహ మోహంబు వీహకరాజు. నీకెందుకు అనుమానమో నాకేం తెలియట్లా. నేను నరుణ్ణి కాక ఇంకొకరిని పెళ్లి చేసుకోను. తామరలకు సూర్యుడి వల్లే ప్రకాశం, చంద్రుడికి కలవల వల్లే ప్రకాశం, నరుడి వల్లే నా జీవితం కూడా ప్రకాశమానం కావాలి. కనుక నీ మనస్సులో ఉన్న సందేహాలు వదిలే, నరుడే నా మొగుడు అన్నాడు. అనల సంబంధ వాంఛనా కగునయే. ఆ నల అంటే నరుడు కాని వాడి సంబంధం మీద నాకుంటే కోరిక. అనల సంబంధ వాంఛనా కగును. అనలం అంటే అగ్ని. నేను అగ్నిలో దూకడమే చాలు. సందేహ వక్ర భాషణంబులింక తరుణ చక్రాంగా పదంగ సద్ర చక్ర అన్న. కనుక పక్షిరాజా, నరుడి సంబంధం మాని వేరొక సంబంధంలో నాకు కోరిక ఉంటే నాకు అగ్నిహోత్ర సంబంధమే, అంటే అగ్నిలో దూకి ప్రాణాలు పోగొట్టుకోవడమే తప్ప ఇంకొకటి లేదని ఖరాఖండిగా చెప్పి దివ్య ఖగేంద్ర
నమ్మవు మదిన్నెను అయ్యడ నాకు విప్రలంభా వ్యవహారమన్ నిలువబట్టగనేమి ఫలంబు అవశ్యకం భావ్య వ్యభిచారహేతువన కలిగిన మాటయ వేదవాక్యములు భవ్య విచార కానని భావము సేయము ఎవ్వి విధము ఎవ్వి వేదములు. అమ్మాయి నువ్వేదో చెప్తున్నావు, నేను చెప్పే మాటల్లో ఎందుకు నమ్మవు? నేను కపటపు వాక్యాలు పలికి నిన్ను వంచిస్తే నాకేం లాభం అమ్మాయి, నాకేం లాభం పక్షిరాజా? కనుక నా మాటలలో వంచన లేదని నమ్ము. వంచన చేసే వాళ్ళ మాటలే కదా, వంచన చేయని వాళ్ళ మాటలే కదా వేదవాక్యాలు. నేను ఎక్కడి నుంచి వచ్చా? వేదాలు ఎవడు చదువుతుంటాడు, వినిపిస్తాడు, ఎవరిలో ఉంటాయో వాడైన బ్రహ్మదేవుడి దగ్గర మసిలేవాళ్ళం కనుక మీ దగ్గర మేము అబద్ధాలు చెప్పం కదా. కనుక నా మాటల్లో వంచన లేదు, నా మాటలు వేదతుల్యాలు. కాకపోతే ఇంకా వేదాలతో చెప్పుము, మరొక వేదాలు అసత్యాలైతే నా వాక్యం. వేదాలు సత్యాలు శాశ్వతాలు అంటున్నాం కదా, అలాగే నా మాట కూడా సత్యం శాశ్వతం. తండ్రి నిషధాధిపతి కీక తక్కిన వరుణకు ఈదలంచిన నే విహగేంద్ర వినుము. దేహమనలంబునకు ఆహుతి గనొచ్చి అతని బొందంగా గందు జన్మాంతరం. ఈ జన్మలో ఒకవేళ మా నాన్న చెప్పుడు మాటలు విని మా అన్న మాటలు ఇంకొకటి మాట నన్ను నరుడి కాక ఇంకొకడికైనా ఇచ్చి పెళ్లి చేస్తే నేనేమవుతాను? అనల దేహం అంటే నేను చచ్చిపోతా, అగ్నికి ఆహుతైతా. ఆహుతై మళ్ళీ ఈ జన్మలో నరుడినే పెళ్లి చేసుకో, ఈ జన్మలో కాకపోయి. తద్దాసీత్వపదంబుగై కొని కృతార్థత్వంబునన్ పొందుదు తద్దివ్యాంఘ్రి సరోజ వందన విధిం తత్పర్యముంచెందుదు తద్దాక్షిణ్యమపేక్ష చేయుదు మదింతచ్చేవకుంచొత్తునే దద్దోరంతర పీటి చేరుదు కుజద్వంద్వంబుని సత్కృతన్. నేనేమనుకుంటావో ఒక శబదంలాగా చెప్తాను. దాసిని ధన్యురాలవుతా, ఆయనకి దాసి. అతని పాదపద్మాలకు నిత్యం నమస్కరించే కృతార్థురాలు. అతని దయనే ఎప్పుడూ కొడతా, అతని సేవలోనే జీవితాన్ని ధన్యం చేసుకుని నీ దయ వల్ల అతని కౌగిలిలో నేను తరిస్తా. అతని కోరుదు నేనంతరంగ సీమ అంత చింతామణికి చింతయాచరింప పద్మముకుడైన అతడు నా పాలికి అనగా పెన్నిధానంబు మాటలు పెక్కులేరపో అన్నది. ఇంకొక మాటలేమొక్కలా, ఒక్క మాటతో చెప్తున్నా. నలమహారాజు మా మనస్సును కోరాడు, నేనే ఆయన మనసు కోరా. అతడు నాకు లభిస్తే చింతామణి నాకు ఇచ్చిన కళ, కల్పవృక్షం కామధేనుతో కూడా నాకు పలే. అలాంటి వాడు నిధి వంటి వాడు కనుక అతన్నే పెళ్లి చేస్తాడు. వింటి తద్గుణ నికరంబు వీనుల కంటినాతని మోహ సంక్రాంతి దిశల పోల తలచితి నిరంతర బుద్ధిధార చాలా వరచితి నతనినే సత్యమిదియ. కనుక అతన్ని గురించి చాలా విన్నా, సద్గుణాలన్నీ విన్నా, మోహం చేత ప్రతి దిక్కులు అతని కోసమే చూస్తున్నా, ఎడతగని బుద్ధి చేత అతనికి సమానురాలు అవుతానని నేను మనస్సులో పూర్తిగా నమ్మా. అతనినే చాలా ప్రేమించా. ఇదే సత్యం 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 సత్యం. అతని గూర్చి నా ప్రాణంబు రక్షింపు ఇంతయు నీ చేతిదేమి చెప్పు. ఆశ్రిత సంరక్షణాభ్యుత్తితంబైన పరమ పుణ్యంబు చేపట్టు మిపుడు మిథ్యా విశంక ఏమిటికి చాటించదవు. అవలంబనంబు సేయకు విలంబమను విలంబమనురాగ జలది వెలాంత నిర్గర్వగ తెప్పవైనను తేర్పు తెరముగ ధర్మపరులు వరాటికాదానమత్ర లాభమునకై మెత్తురుల్లములలోన ప్రాణనాథ ప్రధాన తత్పరుడవైన నిన్ను ఏమని నెత్తెత్తునో
నిర్మలాత్మ. పక్షిరాజా, నలమహారాజుతో నన్ను కూర్చి అంటే నా ఇద్దరికి కలిపి ఈ కార్యం చేసి వెళ్ళి చెయ్యి, ఇదంతా నీ చేతిలో. ఆశ్రితను రక్షించటం వల్ల కలిగిన ఫలితం నువ్వు పొందు. ఇంకా సంశయం మనసులో అక్కల, ఆలస్యం చెయ్యద్దు. అనురాగమనే సముద్రంలో మునిగి ఉన్న నాకు నువ్వే తెప్పలాగా తోడ్పడి ఒడ్డుకు చేర్చు. లోకంలో కొద్ది ఉపకారం చేసిన ధర్మాత్ములు మనలో ఎంతో సంతోషిస్తుండగా ప్రాణేశ్వరుణ్ణి నాకు సమకూర్చటానికి తోడ్పడుతున్న నిన్ను పొగడటం నా వల్ల అవుతుందా? నా వశమా? నువ్వు చేసిన ఉపకారం వల్ల నాకు సంతోషం పొందే సంతోషంకి హద్దు లేదు. మనమున లోకపాలు రణమండ్రను మెచ్చ తృణీకతరింతు తక్కిన స్వరకోటి రాసు తల గిట్పడ చూచుట చెప్పనేటికిన్ కొనకొని ఆ నృపాలునకు కూర్చటకై శపథంబు చేసదన్ అనవిలు కాని పాద సలిలంబులపై రతి చన్నుదోయిపై. అష్టదిక్పాలకు తమ మనస్సులో నన్ను వరించాలని తలంచుకొని వరించినా తిరస్కరిస్తా, పొమ్మ అవుతారు. అష్టదిక్పాలురనే తిరస్కరించిన మిగతా దేవతలకి నాకు వాళ్ళు అసలు గడ్డి పరక. రాజులు కూడా అంతే భూలోకంలో ఉండే కనుక భూలోకంలో రాజులు, దేవలోకంలో ఉండే రాజులు కానీ దేవతలు కానీ వాళ్ళ ప్రభువులు కానీ ఎవ్వరూ నాకు అక్కర్లా. కనుక నేను నరుణ్ణి మాత్రమే. రతి మన్మధుల మీద శపథం చేసి చెబుతున్నా, నరుణ్ణే నేను కామిస్తున్నా. పెళ్ళి కార్యమిది కాలయాపన ధైర్య సహము కాదు. చనుము తదంచిత గతి నో ఆర్యభవ అన్నయ ధౌరం ధైర్యము చూతము గదా ఉదాత్మస్ఫురణన్. హంసరాజా, నన్ను నరుడితో కోర్చడానికి చెయ్యాల్సిన కార్యం ఇక ధైర్యంగా కాలాన్ని వ్యర్థం చెయ్యకుండా బయలుదేరు. కనుక నువ్వు త్వరగా వెళ్ళి నీ నీతి చాతుర్యాన్ని ఔదార్యాన్ని ప్రదర్శించి మా ఇద్దరికి పెళ్ళయ్యేటట్లు చెయ్యి. అతడు శుద్ధాంతగతుడవుయిన అప్పుడు నీవు నా ప్రసంగంబు చేత మిన్న నువ్వు కాదు. భామిని ముఖ దాక్షిణ్య బలము కలిమి ఇతర కాంత నిషేధించు నెవ్వడైనా. ఎప్పుడు చెప్పాలి నా గురించి అంటూ కూడా చెప్పు. నా సంగతి నలమహారాజు అంతఃపుర స్త్రీల వద్ద ఉన్నప్పుడు ఎప్పుడు చెప్పకు. ఎందుకని వాళ్ళకి మాత్సర్యం సవితొస్తారు. లోకంలో తన భార్య మీద ఉన్న ప్రేమాతిశయాన్ని ఎటువంటి స్త్రీనైనా వలదని తిరస్కరించటం సహజం కదా. నాగతి విన్నవించుట జనర్హము సొమ్ము నిజావరోధ సంభోగ నితాంత తృప్తుడగు భూపతికి సలిలంబు దప్పి పోద్రాగిన వారికింపగునే తన్పుము తీయదనంబు వాసవాయోగము కలిగనేని విహగోత్తమ నిర్మల వారిపూరముల్. దప్పి పోయేటట్లుగా కడుపారా నీరు తాగిన వాళ్ళకి చల్లనైన తీయదనం కలిగిన పరిమళించడానికి మరింత మేలైన నీరు అపూర్వం కలిగించిన తృప్తి కలిగింపని విధంగా కడుపు నిండా నీళ్లు తాగిన వాళ్ళు ఇంకా కొంచెం పానకం పోస్తానంటే వాడేం తీసుకోడు. అలాగే అంతఃపుర స్త్రీల కలిగిన ప్రాముఖ్య సౌకర్యం వల్ల అతడు ఉపశమించినప్పుడు నరుడికి నా స్త్రీల కంటే ఎక్కువ అయి నా సమాచారాలు తృప్తి కొలప. కనుక అలాంటి సమయంలో కాక మరొక సమయంలో విన్నవించు, అట్లయితే కార్యం నెరవేరుతుంది. అధిక రోషాయ కషాయిత స్వాంతుడై నరపతికి విన్నపింపకు నా వ్యవస్థ
పైచ దోషోదయంబున పరుసనైన జిహ్వికకు పంచదారయు చేదుగాదే. పైత్యం ఎక్కువగా ఉన్నవాడి నాలుకకి పంచదార కూడా చేదైనట్టుగా అనిపిస్తుంది. అధిక కోపంతో ఉన్న నరుడికి ఆ సమయంలో వెళ్ళి, ఏమండి మిమ్మల్ని దమయంతి ప్రేమిస్తోందండి అంటే తాచు కొడతారు జనం. కనుక గుణాలు మంచివైనా అటువంటి అప్పుడు పనికిరాదు. సమయం సిచ్యుయేషన్ మంచిది కాదు కనుక తప్ప కదిసి నా తెలంగు కార్యాంతరాసక్త చిత్తుడైన పదికి చెప్పవలవ అనవబోధ నిద్ర అవమాన ముద్రకు ప్రథమ కారణంబు పక్షిరాజా. మనవి ఎరుంగలేనట్టి తెలివి మబ్బులో ఉన్న ప్రభువు మనవి చేసేవాడికి అవమానం కలిగిస్తుంది. కనుక కార్యాంతరాసక్తుడైన రాజుకు నువ్వు చెప్పే మాటలు వినపడ, ఆయన ఏదో పని తొందరలో ఉంటాడు, నువ్వు వెళ్ళి ఇక్కడ ప్రవర మొదలు పెట్టావనుకో అవమానం కలిగిస్తాను, నేను తాచి కొట్టేస్తాను. కనుక సమయాన్ని చూసి ఆ సమయం ఏమిటో నువ్వే. కానుక అవసరం బెలింగి యాత్యంతికా సిద్ధి విలంబ సిద్ధులయందు నీకు నెయ్యది శుభంబై తోచు అది చూసుకొంచుని అది అవైదర్భి మదనోన్మాదంబునం చేసి లజ్జాభరంబు బుజ్జగించి కులకన్యాజనంబులను ఉచితంబులుగా కాని అతి పరుఢవచనంబులు పలికిన. ఆ విధంగా పలికింది పాపం మనస్సులో. ఆ పరమేష్టి వాహన కులాగ్రణి భీమతనూయ మన్మథజ్ఞాపరతంత నలవశంపద మానసంగా నిరించి చంచూపుట మౌనముద్ర దరిజూచి వినిద్ర వివేకశాలి ఉద్యాపన చేసే కన్ను కొనలందు తదంగక మందహాసమున్. జ్ఞానిశాలి అయిన ఆ హంసశ్రేష్ఠుడు దమయంతి మన్మథ ఆజ్ఞకు లోబడిన దైవ నలమహారాజును వరించి ఉన్నట్లుగా పూర్తిగా ఆమె మనస్సంతా ఆయనే ఆక్రమించినట్టుగా తెలిసికొని తన కార్యం నెరవేరుతున్నందుకు చాలా సంతోషపడి మళ్ళా దమయంతితో ఇలా అంటుంది, వినుమింటి ఈ అద్దమును ఘటింపగ చేయ పుష్ప నారాచుండు పూటకా సమరూప లావణ్య సౌందర్యమగు మిథునంబు కోర్పకపోదు అనడినజునకు నిను చేరి నిషధనాథుని ఇంద్రియములకు నిజదేవ భూయంబు నివ్వటిల్లు. కన్నులు కళ్ళగా చల్లగా కనుగొందు నేను మెరువురా దేవి దేవరయు బోలే. నీవు మహారాజుపై కోర్మి నిలుపుగలి చిత్తము మరసేయకున్నట్టు చెప్పి దిగుడు. వినుము నీవును అతని నెమ్మనమునందు కలుగు మీ మిరేది ప్రేమంబు నలిన వదన. అమ్మాయి నీ గురించి ఆయనకి చెప్తా, ఆయన గురించి నీ మనసులో ఉన్న మాట చెప్తా. మీ ఇద్దరిని కూర్చే పని జాగ్రత్తగా అవుతుంది. వెలది సంకల్ప సోపాన వితతియందు అతడు చూడంగ సంచరింతరహరహంబు ధరణిపుడు దీర్ఘ నిశ్వాస భరమునించు అద్భుతముగాదే ఈ చందము అరసే చూడా. నరుడు మనస్సులో సర్వదా దమయంతినే స్మరించుకునే భావంతో ఉన్న కామ పీడితుడై నిట్టూర్పు విడుస్తున్న దమయంతి నీ మీదే అతని ప్రేమంతా ఉంది. హంసతూలికా తల్బంబునందు మేని చేర్చినప్పుడు నేత్ర రాజీవయుగం చేరి చుంబించు మోహింప చేయుతూ అసవా నిద్రయు నీవు నేవు నే మౌదురొక్కో. నరుడు హంసతూలికా తల్పం మీద పడుకున్నప్పుడు అతని నేత్రాలను ముద్దాడి నిద్ర మోహింప చేయకల. లేనిచో నువ్వు మోహింప చేయగలుగుదు, కానీ ఎవ్వరూ అతన్ని మోహింపలే. నిద్రాదేవైనా నువ్వైనా
బాల ఆలేఖ్యమయ భవన్మూర్తి సౌందర్య దర్శనము లలాసుదుండును అశ్రుధారాధౌత దీర్ఘలోచనుండు నిశ్వాస పరంపరా సంపాత పరిమ్లాన పాటలాధరుండును ప్రవాళ శయ్యాచరణ కంపిత శరీరుండు మదన దాహ జ్వరారంభ కంపిత స్వాంతుండునై విప్రలంభ వేదనా వికారంబును అకాండహాసంబును అకారణ భయంబును పవన సరస శయ్యా సముత్థాన సంభ్రమంబును అలపక నలక్ష ప్రేక్షణంబును అప్రతివచనావాగాఢంబరంబును కలిగి ఆర్తి ధారా ప్రవాహంబులను మోక్షాంధకార పంకంబునై మునుగుతున్నవాడు భవత్ప్రాపకంబైన తోషంబున వెరవడు దాస్యంబునకై లజ్జింపడు. మన్మధుడి చేత బాగా పీడింపబడుతున్నాడు. వాడు ఇంకా ఎవడి మాట విండు, వాడు నీ మాటే వింటాడు, నీకే మనసిచ్చాడు. మదనుడు రెండు చేతులను మార్పడనేయగదూపులై తునుంబదియు వేరు వేరు పరిపాటి నవస్థలు సంఘటింపగా తుది దశ రాజునందు తగ దోచుతున్నది ఏను వచ్చుతోనది చిగురాకు బొడి అట అంబర పుష్పక వికాసమయ్యదు. మదనుడు రెండు చేతులతో ప్రయోగింపగా తన బాణాలు 5, 10 రెండు చేతులతో వేశాడు కనుక 5 2 10 నలువకు 10 అవస్థలు కలిగించాయి. ఆ దశలతో 10వైన మరణ దశ నేను వచ్చేటప్పటికే ఆయనలో కనపడి ఇక మీదట ఆ అవస్థ తొలగిపోదు. మదనసర వేదనాదూదోయమాన మానసుండైన ఆ తండు పుత్తేర నీ సమ్ముఖములంగు వచ్చిది నీ చిత్తంబులోని భావంబు నెరింగి. ఆయన పంపితే వచ్చా, ఆయన గురించి చెప్పా, నీ మనసులో భావం నాకు అర్థమైంది. తరుణి వైదర్భి నీ వ్యక్తి ధన్యవుక్కో హా భావహావ విలాస విభ్రమ నిరూఢి కౌముదీ లక్ష్మీ అప్పాల కడలి బోలే అలర చేసిది నిషధరాజు అంతవాణి. దమయంతి చంద్రిక పాల సముద్రాన్ని సంతోష పెట్టినట్టు నీ శృంగార విలాసాలచే నలమహారాజు అంతటి వాడిని సంతోషపరిచావు. ఎంత ధన్యురాలవమ్మా. చంద్రుడు చంద్రియకు బోలే పువ్వును దావియుం బోలే రసంబును భావంబును బోలే అవినాభావ సంబంధంబున అతండును నీవును అన్యోన్య ప్రేమానుబంధంబున ధన్యత్వంబు ఉందుండు పాణిద్వయంబు చేతన్ పల్లవితంబును మందస్మితంబు చేతన్ కోలకిదంబును శరీర సౌకుమార్యపు చేతన్ పుష్పితంబును కుచభరంబు చేత ఫలితంబును నయన భవన్మూర్తి కల్ప పాదపంబులగన్ నృపతి నందనుడు నందనోద్యానంబు అయ్యడుగాక. మీ ఇద్దరు తెలితే కల్పవృక్షమైనట్టే అతనిలో అన్ని లక్షణాలు ఉన్నాయి. మీ ఇద్దరు చక్కగా వివాహం చేసుకోవాలి. మహిత బంధాఢ్యరతి కేళి మల్ల యుద్ధ సమయములందు చలి మరుత్సముదముయందు కుసుమ వర్షంబు మీ మీద కురియుగాక. వరజండల నెత్రి శృంగార వనములోన లోకంలో మల్ల యుద్ధం మొదలైన అద్భుత చర్యలు నడిచేటప్పుడు చూసి సంతోషించే దేవతలు పుష్పవర్షం కురిపిస్తారు. అలాగే ఓ దమయంతి క్రీడావనంలో అనేక విధాలైన బంధాలతో ఒప్పేటువంటి రతికేడిలో ఉన్న మిమ్మల్ని ఇద్దరినీ చూసి సంతోషించి గాడ్పులు అంటే దేవతలు మీ పైన పుష్పవృష్టి కురిపిస్తారు. నరతుకయా నృపాలునకు నీకు పరస్పర సంగమం గుణం కలయడాసి మానస యుగంబున వికాసమునందుగాక పూవిరుతుని దేహయష్టి ప్రభవింపగచ్చేయ సమర్థమైన నిర్మల పరిణామ యుగ్మగు మార్గి దైవమనోనుకూలతన్.
కనుక దమయంతి నీ మీద చాలా దేవుడికి అనుకూలం ఉందమ్మా, ఇద్దరి మీద. ఆ దేవుడేమి ఇద్దరిని ఖండిస్తా. దేవాలంకృతి పట్ట సూత్రలధికా శ్రీకార రేఖాంకిత దేవీ అప్రణవ వంశ సంభవ గుణాన్వీత నిగాయ కాయజుండు ఆవిర్భూత రదిం ధనుర్లతికగా అంగీకరించుం బలే పూవెంటన్ దిశధాధినాదు గెలువన్ పూనంగా రాకుండుటన్. దమయంతి మన్మధుడు హ్యాపీ న్యూ ఇయర్ తాతగారు. రమ్మ రండి.